ఇదేమో గుంటూరు స్టైల్ పలవండి. అంతేకాదు కానాగంత చేప వేపుడు, పలవలోకి ఏదోటి ఉండాలిగా. అందుకే ఈ కోడి మాంసం కూర. పలావేమో మా పావని చేసిందండి, నేనేమో చికెన్ కర్రీ వండాను. చికెన్ అంటే గుర్తొచ్చిందండి, మీ ఊర్లో చికెన్ రేట్ ఎంత ఉంది? విజయవాడలో అయితే మాత్రం 360 రూపాయలు ఉందండి. నాకు తెలిసి అలా అలాగే 500 600 అయిపోద్దేమో. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చికెన్ కొనటం మొదలెట్టిన తర్వాత 80 రూపాయలు 100 రూపాయలు ఉండేది కేజీ అంతే. మరీ దారుణం కాకపోతే 360 ఏంటండి బాబు. ఇంతకీ అసలు విషయం మర్చిపోయాను, మా పావని పలావ్ చేసిందని చెప్పాను కదా. చికెను మటను రొయ్యలేసి చేసిన నాన్ వెజ్ పలావ్ కాదు, అందంగా అందరూ తినేలాగా బంగాళదుంపలు, క్యారెట్, మిల్ మేకర్, టమాటా ముక్కలు ఇలా రకరకాల వెరైటీలు అన్ని వేసి బాస్మతి బియ్యం కాదండి, ఇంట్లో ఉన్న బియ్యంతోనే చేసింది. అసలు ఎలా వచ్చిందో మీరే చూడండి అవుట్పుట్. పొడి పొడిగా చూడడానికి అదిరిపోలేదా? అయినా ఇంట్లో ఇష్టంగా ఏది చేసుకొని తిన్నా ఆనందమే, అంతేనా? మరి ఎందుకు బ్రో వారానికి ఒకసారి 2 సార్లు ఎందుకు రెస్టారెంట్ల మీద పడతా ఉంటారేమో. మన బోయపాటి సీను గారు చెప్పినట్టు అది ఉండాలి ఇది ఉండాలి, ఎక్కువగా ఇంట్లో ఉండాలి. ఇక మొత్తానికి పలావ్ రెడీ అయిపోయింది, నేను చేసిన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ముందు మా పావని చేసిన పలావ్ ప్లెయిన్ ది తిన్నానండి, అదిరిపోయిందండి. ఇక తర్వాత మనం చేసిన చికెన్ కర్రీ బాగా కలిపి పలావ్లో తింటే ఉందండి, అజ్జి బాబోయ్ అదిరిపోయింది. అవునండి, మరి మీకు పలావ్ చికెన్ కర్రీ అంటే ఇష్టమేనా? మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోకండి, మరి ఉంటానండి మరి. హాయ్.